ఆస్వాదించండి. చదవబడిన లేఖన భాగమును వివరంగా అర్థసహితంగా అందరికీ అర్థమయ్యేలాగున స్పష్టంగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ దైవ సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదట దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రియులు చక్కని సందేశం అందించారు. దాని కంటిన్యూషన్గానే ఈ అధ్యాయంలోనే మరొక భాగం, చిన్న పేర 8, 9, 10 వచనాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ఎన్నింటిని ముగిస్తామని అంటున్నారు, ఎన్నింటికో ముగించను, క్లుప్తంగానే ధ్యానం చేసుకుందాం. చూడండి, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రభువు చెప్పినది ఉపమానం. 3వ వచనం చూస్తే, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఉపమాన రూపముగా ఆయన అనేక విషయాలు బోధించాడు. అందరికి అర్థమయ్యేలాగున బోధించాడు. యేసు ప్రభు ఉపమానాలు చెప్పాడు. అంటే ఆయన చెప్పిన ప్రతి ఉపమానంలో ఇశ్రాయేలు జనాంగముల గురించే వివరించి చెప్పాడు. యేసు ప్రభు ఉపమానాలు చెప్పాడు కనుక నేను కూడా ఉపమానాలు చెప్తానని అనేక రకాల ఉపమానాలు, నవ్వింపులు కవ్వింపులు ఉపమానాలు ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పిన ప్రతి ఉపమానం ఇశ్రాయేలు జనాంగముల గురించే చెప్పాడు, పోల్చి చెప్పాడు. అయితే ఇక్కడ 15వ అధ్యాయంలో ఉపమానము చెప్పారు. ఈ 15వ అధ్యాయం అంతా కూడా ఒకే ఉపమానం. అయితే 3 భాగాలుగా చెప్పాడు. ఉపమానం ఒక్కటే, 3 భాగాలుగా చెప్పాడు. తప్పిపోయిన గొర్రె అని, పోగొట్టుకున్న నాణెమని, తప్పిపోయిన కుమారుడని 3 భాగాలుగా చెప్పాడు. కానీ ఉపమానం మాత్రం ఒకటే, ఒకే ఉపమానం. ఉపమానములు అని కాదు, ఉపమానము అని. సరే, మనం చదువుకున్న ఈ భాగంలో సామాన్యంగా ఎవరు దీని జోలికి పోరు. ఎందుకంటే ఈ పోగొట్టుకున్న నాణ్యాన్ని గురించి అంతగా ఎవరు ధ్యానం చేయరు, అంతగా పట్టించుకోరు. ఎందుకంటే చిన్న మాటగా ఉంది. తప్పిపోయిన గొర్రెని గురించి, తప్పిపోయిన కుమారుని గురించి ఎక్కువగా ధ్యానం చేస్తాం మన సువార్త ధ్యానాంశంగా. కానీ మధ్యలో ఉన్న ఈ 3 వచనాల్లో చాలా శ్రేష్టమైన భావం ఇమిడి ఉంది. అదేమంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అందులో ఒక నాణ్యం పోగొట్టుకుంది. తన అసమర్థత వలన, పొరపాటు వలన, లేకుంటే ఏదో అజాగ్రత్త వలన ఆమె ఒక నాణ్యం పోగొట్టుకుంది. నాణ్యం పోగొట్టుకుంటే అది దొరికేంత వరకు వెతికిందట. ఆ నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆమె హృదయం కలవరపడిపోయింది. అయ్యో, నాణ్యం పోయింది, ఇప్పుడు ఎలా అని ఆ నాణ్యం విషయమై ఆమెకు హృదయంలో అలకడి చెలరేగి, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆ ఒక్క నాణ్యము పోయినప్పుడు ఆ నాణ్యం దొరికేంత వరకు ఆమె వేదనతో, దుఃఖంతో, తొందర కలిగి అది దొరికేంత వరకు వెదకి దొరికేంత వరకు దాన్ని సాధించింది. ఆ నాణ్యం దొరకగానే దాన్ని పట్టుకొని గుడ్లు తీసుకున్న, అమ్మ నా నాణ్యం దొరికింది అని ఆ నాణ్యాన్ని తీసుకొని
బయటకు వచ్చి చిలికెత్తులందరికీ పిలిచి, రండి రండి రండి, నేను పోగొట్టుకున్నానే నాణ్యం దొరికింది, ఇదిగో నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినదని సంతోషముతో ఆమె ఆనందము వ్యక్తపరిచింది. అప్పుడు ఆమె హృదయం ప్రశాంతంగా ఉంది. ఎందుకు? ఎవరా స్త్రీ? ఏమిటా? 10 వెండి నాణ్యాలు. ఎవరిచ్చారు ఈ 10 వెండి నాణ్యాలు? ఈమెకి ఎవరిచ్చారు? ఈమెకి ఎక్కడివి 10 వెండి నాణ్యాలు? పోనీ ఆమె సంపాదించుకుంది అనుకోండి, ఒకటి జారిపోయింది, పోనీ జారిపోయి 9 ఉన్నాయి కదా. ఆమె ఎందుకు దిగులు పడింది, చింతపడింది, బాధపడింది, వేదన పడింది? అది దొరికేంత వరకు ఎందుకు తొందరపడింది అంటే, బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు మరి ప్రభు బయలుపరిచిన దాన్ని బట్టి ప్రదానము చేసుకున్న స్త్రీకి, ఆ కన్యకకు, ఆ ప్రదానం చేసుకున్న పురుషుడు 10 వెండి నాణ్యాలు ఆమె చేతిలో పోస్తాడట. 10 వెండి నాణ్యాలు ఆమెకు అప్పగిస్తాడు. ఆ 10 వెండి నాణ్యాలు ఆమె జాగ్రత్తగా కాపాడుకొని వివాహ దినమున ఆ 10 వెండి నాణ్యాలు ఆయనకు అప్పగించాలి. అంతవరకు, వివాహమయ్యేంత వరకు, అంటే ప్రదానము చేయబడిన కన్యకకు ఇవ్వబడిన ఆ 10 వెండి నాణ్యాలు ఆమె జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాచిపెట్టాలి. తను వివాహము చేసుకున్న తన ప్రియుడు, తన భర్త వివాహ దినమందు చేయి చాపుతాడు. నేను ఇచ్చిన 10 వెండి నాణ్యాలు ఏవంటే, అప్పుడు ఆ 10 వెండి నాణ్యాలు ఆయన దోసిట్లో పోసినప్పుడు చూసుకొని సంతోషపడతాడట. నేను అప్పగించిన దాన్ని కాపాడావు కనుక నా జీవిత భాగస్వామిగా నీ ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని వివాహం చేసుకుంటాడట. మరి ఆ వెండి నాణ్యం ఒకటి పోయిందనుకో, ఆ నాణ్యం పోయినప్పుడు ఆ నాణ్యాన్ని 9 నాణ్యాలే దోసిల్లో పోసిందనుకోండి, అప్పుడు చూసుకొని, ఆహా, నా మీద నీకు శ్రద్ధాభక్తులు లేవు, నా మీద నేను చెప్పిన మాటను నీవు నెరవేర్చలేదు, నా మీద నీకు ప్రేమ లేదు, అజాగ్రత్తగా ఉన్నావు, అందుకని నేను నిరాకరిస్తున్నాను అనవచ్చు. అందుకు ఆమె తొందరపడిపోయింది, పొరపాటున ఎందుకో జారిపోయింది. దాన్ని దొరికేంత వరకు కాపాడుకోవడానికి ఆమె ప్రయత్నం చేసింది, దొరికింది. ప్రియులారా, ఎవరి స్త్రీయే అని మనం గమనిస్తే, ఈ 10 వెండి నాణ్యాలు ఏమి అని ఆలోచన చేస్తే, ఈ స్త్రీయే నేను నిన్ను ప్రదానము చేసుకున్నానన్నాడు కదా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఇశ్రాయేలు జనాంగమే ఈ స్త్రీ. ఇశ్రాయేలు జనాంగమే ఈ స్త్రీ. ఆమెను ప్రధానం చేసుకున్నాడు. నేను నిన్ను ప్రధానము చేసుకొనిటిని అన్నాడు. అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడి తిని అన్నాడు. నేను నిన్ను ప్రధానము చేసుకున్నాను. ఇశ్రాయేలు జనాంగము ప్రధానము చేయబడిన జనాంగం ఆమె. అయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగమును, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలెన్ని? 10. ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదు. 10 ఆజ్ఞలు నెరవేర్చాలి. ఇదిగో ఈ 10 ఆజ్ఞలు నేను నీకు ఇచ్చాను అని ఆయన అంటున్నాడు. 10 ఆజ్ఞలు ఆ ఇశ్రాయేలు జనాంగానికి, ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఇచ్చినట్లు 10 ఆజ్ఞలు ఇచ్చాడు.
ఒకటి పోయింది. ఒకటి పోతే లోపమేనా? లోపమే. ఒక్క నాణ్యం పోయింది కనుక అది లోపమే. ప్రియులారా, చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. యాకోబు పత్రిక. ఒకడు ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క నాణ్యం విషయములో తప్పిపోయిన ఎడల, ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలు అన్ని విషయములో అపరాధియగును. ఒక్క ఆజ్ఞ తప్పిపోకూడదు, 10 ఆజ్ఞలు నెరవేర్చాలి. ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన 10 ఆజ్ఞల్లో అపరాధే. అందుకు ఆమె భయపడుతుంది. ఒక్క నాణ్యం పోయింది, ఒక్క ఆజ్ఞ తప్పిపోయానే అని ఆమె ఆందోళన పడుతూ ఉంది. అలాగైతే ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదు. 10 ఆజ్ఞలను నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా నెరవేర్చాలి. ఆ స్త్రీ జాగ్రత్త పడి, తొందరపడి దీపం వెలిగించింది, చీపురు చాత పట్టుకుంది. ఎక్కడ పోగొట్టుకుందో ఇల్లంతా దీపం వెలుగులో, కాంతిలో ఊడ్చి 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 దాన్ని చివరికి సంపాదించుకుంది. ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతికింది. ఇంట్లో పోగొట్టుకొని వీధిలో వెతకలా, వీధిలో పోగొట్టుకొని ఇంట్లో వెతకలా, ఇంట్లో పోగొట్టుకొని పక్కింట్లో వెతకలా. ఎక్కడ పోగొట్టుకున్నదో తిరిగి అక్కడే వెతికింది. ప్రియులారా, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో నీ సాక్ష్యాన్ని తిరిగి మరల అక్కడే సంపాదించుకోవాలి. ఈ సంఘంలో సాక్ష్యం పోగొట్టుకొని, ఈ సంఘం నిన్ను నిర్బంధించిందని, ఈ సంఘం నిన్ను క్రమపరిచిందని ఈ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్తున్నావు. వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నో, ఇక్కడ నీవు బంధించబడ్డావు కనుక నీవు బందికానాలోనే ఉన్నావు, నీకు విడుదల లేదు. ఏ సంఘానికి వెళ్ళినా నీకు విడుదల లేదు. ఎక్కడ బంధించబడ్డావో అక్కడే విడిపింపబడాలి. ఇది సంఘ సత్యం, వాక్య సత్యం, వాక్య క్రమం. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే తిరిగి సంపాదించుకోవాలి. కనుక ఆమె దీపం వెలిగించిందంటే వాక్యం, చీపురు చాత పట్టుకుంది అంటే తీర్పు. వాక్య వెలుగులో తన్ను తాను విమర్శించుకొని, ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ వాక్య వెలుగులో తన్ను తాను విమర్శించుకొని, పరీక్షించుకొని, పరిశోధించుకొని తన్ను తాను చక్కదిద్దుకుంది, సరిచేసుకుంది, పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుంది. సరే, ఇక్కడ ఒక మాట గమనించండి. 9వ వచనం ఒకసారి చదవండి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యము దొరికిందిలే, నేను పోగొట్టుకొని నాణ్యము. ఆమె ఏం పోగొట్టుకుంది? ఏం పోగొట్టుకుంది? నాణ్యం పోగొట్టుకుంది. నేను పోగొట్టుకొని నాణ్యము. ఈ మాట గుర్తించండి. పిల్లరా, పోగొట్టుకోకూడదు. కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. దేవుడు నీకేమిచ్చాడో దానిని గట్టిగా పట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. ఈమె పోగొట్టుకున్నట్టుగా మనం పోగొట్టుకోకూడదు. కొంతమంది పోగొట్టుకున్నారు, బైబిల్లోనే కొంతమంది పోగొట్టుకున్నారు కానీ మళ్ళీ వారికి దొరకలేదండి. వాళ్ళు పోగొట్టుకున్నారు కానీ తిరిగి మరల వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. పోగొట్టుకున్నవారు కొంతమంది ఉన్నారు బైబిల్లో. వారు ఏం పోగొట్టుకున్నారు, మరి ఎలా పోగొట్టుకున్నారు, ఆ విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసి
మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. అప్పుడు వారు యూస్తను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా ఇస్కరియోతు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యను అపొస్తలత్వమును పాలు పొందుటకు వీరిలో ఎవరిని నీవు నియమిస్తావోనని చీటీ వేశారు, ప్రార్థన చేశారు. మత్తీయ పేరట చీటీ పడింది. అక్కడ వారు ఏమని ప్రార్థన చేశారు? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన పరిచర్య, పోగొట్టుకొనిన అపోస్తలత్వం, పోగొట్టుకొనిన శిష్యత్వం, పోగొట్టుకొనిన పరలోక భాగ్యం పోగొట్టుకున్నాడు. తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. యూదా పోగొట్టుకున్నాడు. జీవితం మరలా ఎన్నడూ తిరిగి మరలా స్థానానికి వచ్చినవాడు కాడు. ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. పరిచర్య ప్రభు ఏం అప్పగించాడు? పరిచర్య అప్పగించాడు, ఖజానా అప్పగించాడు, డబ్బు సంచి అప్పగించాడు. సొమ్ము సంచి చేతికి అప్పగిస్తే దాన్ని పోగొట్టుకున్నాడు. పరిచర్య పోగొట్టుకున్నాడు. అపొస్తలత్వం ఎంత గొప్ప భాగ్యం అండి! అపొస్తలత్వం లభించడం అంటే ఎంత ధన్యత! అది పోగొట్టుకున్నాడు. అపొస్తలులు ఆధిక్యత ఏంటో తెలుసా? యుగ సమాప్తి యందు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి 12 సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే అధికారం. అపొస్తలత్వం అంటే చిన్నది కాదు. అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు, దైవ సన్నిధి పోగొట్టుకున్నాడు. ఇక వానికి మిగిలింది మరణమే, వానికి మిగిలింది నరకమే, అగ్నిగుండమే. యూదా నరకానికి వెళ్ళిపోయాడు. అంతే. సిలువలో ఉండి ప్రభు యూదా వస్తాడేమో అని ఎదురు చూచి ఉంటాడు. రాలా. అప్పుడైనా వచ్చి ప్రభువా, ఘోర పాపినైన నన్ను కరుణించనొక్క మాట అంటే వానికి దొరికేదా భాగ్యం? వచ్చాడా? రాలా. ఆ భాగ్యం ఎవరికి దొరికిందో తెలుసా? సిలువలో దొంగకు దొరికింది. ఆ భాగ్యము సిలువలో దొంగకు దొరికింది. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎంత గొప్ప ధన్యత అండి! ఆ సిలువలో దొంగ పొందింది ఎంత గొప్ప భాగ్యం! అది యూదా పొందవలసింది పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ప్రభు నీకు అప్పగించిన దానిని పోగొట్టుకోవద్దు. ఏ స్థానం అప్పగించాడో సంఘంలో, దేవుని సంఘములో, పరిచర్యలో, సేవలో ఆయన నీకు ఏ స్థానం అప్పగించాడు? సంఘంలో స్వార్థికుడవా, కాపరివా, బోధకుడవా, పరిచారకుడవా, గాయకుడవా, నాయకుడవా, ఏ స్థానాన్ని నీకు ఇచ్చాడో ఆ స్థానాన్ని కాపాడుకున్నటలో శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే నష్టపోతావు. రెండవది, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే
ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను. అతడు అనగా రాజైన అహష్వేరోషు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి, ఎవరికి బదులుగా? వస్తికి బదులుగా ఆమెను అనగా ఎస్తేరును రాణిగా నియమించను. ఆ కిరీటం ఎవరిది? ఆ కిరీటం ఎవరిదండి? వస్తి మహారాణి. 127 సంస్థానాలకు లేక దేశాలకు ఆమె అధిపతి, మహాపట్టపు రాణి వస్తి. ఆ వజ్ర వైడూర్య మకరత మాణిక్యాలతో పొదిగింపబడిన ఆ సువర్ణ కిరీటం వస్తి తల మీద ఉండాల్సిన ఆ కిరీటం ఆమె ఏం చేసింది? పోగొట్టుకుంది. ఒక్క మాటతోనేనండి, ఒక్క మాటే రాజు మాటను తిరస్కరించి ఆయనను అవమానపరిచింది. ఒక్క మాటతోనే ఆమె తన జీవితంలో ఇక ఎన్నడూ ఆ స్థానానికి రాలేదు. రాణిగా ఇక లేదు, రాజు దగ్గరకు రాలేదు. ఆమె తిరస్కరించబడింది, త్రోసివేయబడింది. ఆ స్థానములో ఎస్తేరు నిలిచింది. యూదా పోగొట్టుకుంటే మత్తీయ సంపాదించుకున్నాడు. వస్తి పోగొట్టుకుంటే ఎస్తేరు సంపాదించుకుంది, కిరీటం సంపాదించుకుంది. అంటే ఆ పట్టపు రాణి, మహారాణి అయ్యే భాగ్యాన్ని వస్తి పోగొట్టుకుంది గర్వం వలన. అతిశయించి, వస్తి అట బహు సౌందర్యవతట. ఆనాటి ప్రపంచములో మిస్ వరల్డ్ వస్తి, గొప్ప అందగత్తె. ప్రపంచమంతటిలో ప్రపంచములోనే మిక్కిలి సౌందర్యవతి వస్తి. అసలు ఆ రాజు ఆ విందు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? తన సౌందర్యవతి అయిన భార్యను రాజభూషణములు ధరింపజేసుకొని తన ప్రక్కన కూర్చోబెట్టుకొని ప్రపంచ దేశాధిపతులందరికీ ఆమెను చూపించి అతడు అతిశయించి ఆనందించాలనుకున్నాడు. కానీ ఆమె తిరస్కరించింది గనుక ఆ స్థానాన్ని ఆమె పోగొట్టుకుంది. చూసారా, ఎంత తన జీవితంలో మరలా ఎన్నడూ సంపాదించుకోలేని ఆ గొప్ప భాగ్యాన్ని ఆమె పోగొట్టుకుంది. మూడవది, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. సౌలా, అయిపోయింది నీ చరిత్ర, ముగింపబడింది నీ చరిత్ర. ఎంతవరకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలులోను రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు ప్రజలను నీకు అప్పగిస్తే దాన్ని పోగొట్టుకున్నావు. నీ చరిత్ర ముగిసిపోయింది. నీకంటే ఉత్తముడు, యోగ్యుడు, అందరి మన్నన పొందినవాడు, దేవునికి ఇష్టడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చిన వాడైన దావీదు, నీ పొరుగు వాడైన దావీదుకు ఆ రాజ్యాన్ని ఆయన అప్పగించి ఉన్నాడు. సౌలు అనుకున్నాడు, నా తర్వాత నేను 40 సంవత్సరాలు పరిపాలించాను, నా తర్వాత నా కుమారుడైన యోనాతాను మరొక 40 ఏళ్ళు పరిపాలిస్తాడు, వాని తర్వాత వాని కుమారుడైన మెఫీబోషెతు మరొక 40 ఏళ్ళు పరిపాలిస్తాడు అని అనుకున్నాడు. అంటే వంశపారంపర్యంగా తరతరాలు ఈ రాజ్యము ఇలాగే నిలిచి ఉంటుంది అని అనుకున్నాడు. అడ్డొస్తున్నాడని దావీదును చంప చూశాడు. ప్రియులారా, సౌలు ప్రవర్తన సరిలేదు, దేవుని మాట విన్నవాడు కాడు, ఆయన ఆజ్ఞ అనుసరించిన వాడు కాడు. సమూయేలు వచ్చి
సౌలా, దేవుని చెప్పిన మాట నీవు నెరవేర్చావా అంటే, తప్పకుండా నెరవేర్చాను సమూయేలు అన్నాడు. నెరవేర్చావా? నాకు వినబడుచున్న ఆ ఎడ్ల రంకెలు గొర్రెల అరుపులు ఎక్కడివి? అమాలేకీయులను సమూలంగా నాశనం చేయమని దేవుడు సెలవిస్తే, హతము చేయమని దేవుడు సెలవిస్తే, అంతము చేయమని దేవుడు సెలవిస్తే, నీవేమాత్రము చేయకుండా ఆ రాజును తెచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటావా? వాటన్నిటిని నాశనం చేయమంటే ఎడ్లను గొర్రెలను తీసుకొని వచ్చి నీ దొడ్డిలో పెట్టుకుంటావా? పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. ఆయన మాటని వినలేదు గనుక నీ చేతిలో ఉన్న రాజ్యాన్ని ఆయన లాగివేసి నీ పొరుగువాడికి ఇచ్చాడు. పో. ఆ రాజ్యం ఎవరిదైంది? దావీదైంది. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన దావీదు 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యపాలన చేసిన వాడు దావీదు. దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు, నీ సింహాసనము తరతరములో నిలిచి ఉంటుందన్నాడు. ఇప్పుడు కూడా మరి ఆ ఇశ్రాయేలు దేశములో పాలించేవాడు దావీదు సంతానం అయ్యేవాడే ఉండాలి. తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద క్రీస్తు ప్రభు కూర్చుండి 1000 సంవత్సరములు రాజ్యపాలన చేయబోతున్నాడు. అది దావీదు సింహాసనమే. తరతరములు ఆ సింహాసనము కొనసాగుతుంది. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. సౌలు పోగొట్టుకున్నాడు, దావీదు సంపాదించుకున్నాడు. సౌలు పోగొట్టుకున్నాడు. ప్రియులారా, 4వది ఆదికాండం 25వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండం 25:32. ఏశావు, నేను చావబోతున్నాను కదా. ఏమొద్దు? ఈయనకేమొద్దంట? దేవుడు జ్యేష్ఠత్వం ఇచ్చాడండి. జ్యేష్ఠత్వము నాకెందుకు? నీవే తీసుకోమని యాకోబుకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశను, జ్యేష్ఠత్వమును తృణీకరించను. ఎర్రగా కనబడుతున్న చిక్కుడుగాయల కూరకు ఆశించి జ్యేష్ఠత్వమును అమ్మివేసి ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాడు, పోగొట్టుకున్నవాడు ఏశావు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఇక దొరకలేదు. ఏడ్చాడు, గుండెలు బాదుకున్నాడు, ప్రలాపించాడు, దొరకలేదు. జ్యేష్ఠత్వమును పోగొట్టుకున్న ఏశావు. అది ఎవరు సంపాదించుకున్నారు? యాకోబు సంపాదించుకున్నాడు. యాకోబు ఎప్పుడెప్పుడా అని కనిపెట్టి కొట్టాడు దెబ్బ. దొరికింది జ్యేష్ఠత్వం. ప్రియులారా, జ్యేష్ఠత్వానికి అంత విలువ ఎందుకు ఉన్నది అంటే, ఆ జ్యేష్ఠత్వము ఎవరి యొద్ద ఉండునో ఆ జ్యేష్ఠత్వములో నుండి జ్యేష్ఠుడైన క్రీస్తు ప్రభువు లోకానికి రావాలి. ఆ జ్యేష్ఠత్వం ఏశావు దగ్గర ఉంటే ఏశావు సంతతిలో నుండి యేసు ప్రభు రావాలి. కానీ ఆ జ్యేష్ఠత్వం యాకోబు దగ్గరికి వెళ్ళింది కనుక యాకోబు వంశావళిలో నుండి యేసు ప్రభు వచ్చాడు. యూదా గోత్రములో నుండి యేసు ప్రభు వచ్చాడు. ఏశావు జ్యేష్ఠత్వమును తృణీకరించెను, యాకోబు దాన్ని సంపాదించుకొనెను. ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు అంటే ఎవరిని తృణీకరించాడు? యేసు ప్రభునే తృణీకరించాడు. యాకోబు యేసు ప్రభును ప్రేమించాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని బట్టి యాకోబు వంశావళిలో యూదా గోత్రములో నుండి కన్య మరియ గర్భమందు యేసు ప్రభు లోకానికి రావడానికి మూలమైంది. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. 5వది
రోమాపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారు అనగా ఇశ్రాయేలీయులు లేక యూదులు పడిపోనట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 44వ వచనం. అపొస్తలుల కార్యం 13:44లో ఇంకా క్లారిటీగా చెప్పు. విశ్రాంతి దినమున దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చినప్పుడు యూదులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు 44వ వచనమేనా? 40 చదవండి, కంటిన్యూ చేయండి. మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మీరు వాక్యాన్ని రక్షణ సువార్తను త్రోసివేశారు కనుక మేము అన్యజనులకి వెళ్ళి సువార్త చెబుతున్నాం. వారు రక్షించబడ్డారు, మనం రక్షించబడ్డాం. వారు త్రోసివేశారు, ఇప్పటికి కూడా త్రోసివేశారు. ఇప్పటికి కూడా యేసు ప్రభువును వారు అంగీకరించరు, రక్షణ సువార్తను వారు ఆలకించరు. ఇప్పటికి వారు నిరాకరిస్తారు. దేవుని వాక్యమును రక్షణ సువార్తను వారు త్రోసివేసిరి. క్రీస్తు ప్రభువును వారు త్రోసివేసిరి. క్రీస్తు ప్రభువును ఒప్పుకోరండి వాళ్ళు, ఇప్పుడు ఒప్పుకోరు. మేము అండమాన్ నికోబార్ దీవులకు వాళ్ళలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడలో ఒక ఇశ్రాయేలీల యవనస్తుడు ఒక అతను ఉన్నాడు, యూదుడు ఒకడు ఉన్నాడు. ఆ వాడలు అతన్ని చూసి ఇతడు యూదుడని తెలుసుకొని వాని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను టూర్కి వెళ్తున్నాను, టూరిస్ట్గా అండమాన్ నికోబార్ దీవులు చూడాలని వెళ్తున్నాను అన్నాడు. సరే మంచిదండి, మేము యేసు ప్రభుని గురించి సువార్త చెప్పడానికి వెళుతున్నామని చెప్తే అతడు జీసస్ నో గాడ్ అన్నాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు. మరి ఎవరు అంటే యెహోవా, యెహోవా మా దేవుడు యెహోవా అంటున్నాడు. యేసుక్రీస్తుని ఒప్పుకోవట్లేదు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోవటం లేదు, నో అంటున్నాడు. ఇప్పటికీ వారు అంగీకరించరు, వారు త్రోసివేశారు కనుక ఆ రక్షణ మనకు దొరికింది. వాస్తవంగా మనకు దొరకకూడదు, మనకు దొరికింది. వారి అవిధేయత వలన, వారు తొట్రుపాటు వలన, వారు త్రోసివేసిన ఈ రక్షణ సువార్త మనకు అందగా ఈ రక్షణ భాగ్యం మనకు కలిగింది. ప్రియులారా, పోగొట్టుకొనిన వారు, ఆమెమంది నేను పోగొట్టుకొనిన నాణ్యం. మరి యోధా ఏమనాలి? నేను పోగొట్టుకొనిన పరిచర్య. వస్తీ ఏమనాలి? నేను పోగొట్టుకొనిన కిరీటం. అంతే కదండి. తర్వాత సౌలేమనాలి? నేను పోగొట్టుకొనిన రాజ్యం, నేను పోగొట్టుకొనిన రాజ్యం. యేసావేమనాలి? నేను పోగొట్టుకొనిన జ్యేష్ఠత్వం. ఇశ్రాయేలీయులు ఏమనాలి? మేము పోగొట్టుకొనిన రక్షణ భాగ్యం. మేము పోగొట్టుకున్నాం, పోగొట్టుకున్నాం, పోగొట్టుకున్నాం. వారు పోగొట్టుకున్నారు, వారు పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? వారు రక్షణ భాగ్యం పోగొట్టుకున్నారు. యోధా పోగొట్టుకున్నాడు, పరిచర్య పోగొట్టుకున్నాడు, అపొస్తలత్వం పోగొట్టుకున్నాడు, వస్తీ పోగొట్టుకుంది, కిరీటం పోగొట్టుకుంది, సౌలు పోగొట్టుకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు.
ఏశావు పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు, రక్షణ భాగ్యం పోగొట్టుకున్నారు. అయితే నువ్వేం పోగొట్టుకున్నావు? నువ్వేం పోగొట్టుకున్నావు? ప్రభు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకుంటున్నావా? పోగొట్టుకున్నావా? ఆయన అప్పగించినది ఏం అప్పగించాడో, నీకేది అప్పగించాడో నాకు తెలియదు. ఆయన మొదట మనకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు, పరిశుద్ధ జీవితాన్ని ప్రసాదించాడు, నిర్మల సాక్ష్యాన్ని మనకు ప్రసాదించాడు, నిత్య జీవాన్ని మనకు ప్రసాదించాడు, మనకు మంచి ఆ మహిమ కిరీటాన్ని మనకిచ్చాడు. ఇందులో నీవేం పోగొట్టుకున్నావు తల్లి? సోదరుడా, ఏం పోగొట్టుకున్నావా? ఒకవేళ పోగొట్టుకుంటే వెతుక్కోవడానికి అవకాశం ఉంది. సాక్ష్యం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పరువు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జీవితంలో దేవుడు అప్పగించిన ప్రధాన స్థానాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు, అధ్యక్షతను పోగొట్టుకున్న వారు ఉన్నారు, సేవకత్వాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు, జీవితంలో సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. అయితే తిరిగి పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. దీపము వెలిగించి చీపురు చేత పట్టుకొని వెదకి వెలుగులో వెతకాలి, వాక్య వెలుగులో వెతకాలి. ఎక్కడ పోగొట్టుకున్నావో అదే స్థలములో వాక్య వెలుగులో నిన్ను నీవు విమర్శించుకొని, పరీక్షించుకొని, దేవుని సన్నిధిలో ఒప్పుకొని, క్షమాపణ పొంది తిరిగి మరలా సంపాదించుకోవడం ఆశీర్వాదం. పోగొట్టుకున్నావా? ఆమె అది దొరికినప్పుడు, నేను పోగొట్టుకొని నా నాణెము దొరికినదని చెలికత్తెలను పొరుగువారిని పిలిచి ఆమె సంతోషించాను. సంతోషం కూడా పోగొట్టుకుంది కదా. నాణ్యంతో పాటు ఏం పోగొట్టుకుంది ఆమె? సంతోషం పోగొట్టుకుంది. సాక్ష్యం పోగొట్టుకున్న వాడికి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. సాక్ష్యం పోగొట్టుకున్నవాడు మేకపోతు గాంభీర్యం చూపుతాడే కానీ వాస్తవంగా వానిలో సరైనటువంటి నిర్మలత ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కనుక పోగొట్టుకొనుట అనేది మన జీవితంలో జరగకుండా ఉండడం ఆశీర్వాదం. ఒకవేళ పొరపాటున ఏదన్నా జారబిడుచుకున్నావేమనుకోకుండా తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. కనుక మీరు చేసిన సహాయం బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఇద్దరు మీ దాసుల ద్వారా పలికిన శ్రేష్టమైన అమూల్యమైన మీ మాటలను బట్టి స్తోత్రాలు. ఏం పోగొట్టుకున్నామో మమ్మును మేము పరీక్షించుకునే వారముంటకు సహాయము దయచేయండి. స్థానిక సంఘమును బలపరచండి, విశేషముగా దీవించమని, మహిమ పొందమని